హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే సంక్షేమ శాఖలో భారీ నోటిఫికేషన్ 3,500 పోస్టులు, సాలరీ వచ్చి 55,000 రూపాయలు, సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్స్, ఏపీటీఎస్ మేల్ అండ్ ఫిమేల్ కెన్ అప్లై. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పురుషులు మరియు మహిళలు అప్లై చేసుకోవచ్చు. సో గాయస్, దీని యొక్క పూర్తి వివరాలు అంటే ఏజు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గో ద వీడియో ఫ్రెండ్స్. 3,500 పైగా పోస్టులతో సంక్షేమ శాఖలో గవర్నమెంట్ జాబ్స్. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ 2024. ఎయిమ్స్ నార్కెట్ రిక్రూట్మెంట్ 2024. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ 2024. సో ఫ్రెండ్స్, 3,500 పైగా గవర్నమెంట్ జాబ్లు అంట. అది కూడా ఎయిమ్స్ నార్కెట్ రిక్రూట్మెంట్ 2024 అంట. హలో ఆస్పిరెంట్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎయిమ్స్ నార్సెట్ నుండి 3,500 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులతో భర్తీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో చదివి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకునే విద్యార్థులకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఎక్కడంటే ఎయిమ్స్ నార్సెట్ అనే ప్రభుత్వ సంస్థ నుంచి 3,500 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ రిక్రూట్మెంట్ అయ్యింది. సో దీని యొక్క వయసు, అర్హతలు, జీతం, పరీక్షా విధానం ఇప్పుడు చూద్దాం మనం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఎయిమ్స్ నార్సెట్ నుండి విడుదల కావడం జరిగింది. చెప్పాను కదా, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అంటే ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ఎయిమ్స్ నార్సెట్. ఎయిమ్స్ నార్సెట్ నుంచి విడుదలైంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం 3,500 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ చేశారు. అంటే 3,500 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అంటే చాలా ఎక్కువ. దీని యొక్క ఏజ్ లిమిట్, మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని ఉంటే మీకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. ఈ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, ఓబీసీలకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీలకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు అప్లై చేయగలరు. అంటే జీఎన్ఎం, బీఎస్సీ సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయగలరు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అర్థమైపోయింది. దీని యొక్క సాలరీ డీటెయిల్స్ వచ్చి, ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 55,000 రూపాయల జీతం నుండి ప్రతి నెల చెల్లించబడును. అంటే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 55,000 జీతం వస్తుందంట. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్, మీరు ఈ ఉద్యోగాలకు 1 ఆగస్ట్ నుండి 21 ఆగస్ట్ లోపు అప్లై చేసుకోగలరు. అంటే ఈ ఈ అప్లికేషన్ డీటెయిల్స్ స్టార్ట్ అయిపోయింది 1 ఆగస్ట్ నుంచి. 21 ఆగస్ట్ లోపు అప్లై చేయాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 2,400 రూపాయల ఫీజు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 2,400 రూపాయల ఫీజు, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3,500 ఫీజు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఎస్సీ, ఎస్టీలకి అయితే 2,400 రూపాయలు, యూఆర్, ఓబీసీ వాళ్ళకి అయితే 3,500 ఫీజు ఉంటుంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది. అంటే ఎయిమ్స్ నార్సెట్ వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ మాత్రం తొందరలోనే చెప్తారు. మీరు అప్లై చేయండి. ఫస్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే, మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అంటే అఫీషియల్ వెబ్సైట్ అని ఎయిమ్స్ నార్సెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కరెక్ట్గా సబ్మిట్ చేయాలన్నమాట. దీని యొక్క సిలబస్ డీటెయిల్స్ ఏంటంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లో చూద్దాం. నోటిఫికేషన్ పీడిఎఫ్లో చూస్తే మనకి వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను. ఇంకా ఓపెన్ అవుతుంది చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అయింది. దీన్ని జూమ్ చేసి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ, నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పడింది కదా, 3,500 పోస్టులు. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ఇన్వైటెడ్ ఫ్రమ్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2024. సో ఫ్రెండ్స్, 3,500 పోస్టులకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో గ్రూప్ బి పోస్టులు అనమాట ఎయిమ్స్లో. సో దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఎస్సీ ఆర్ జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అయినా అయ్యి ఉండాలి, లేదా బీఎస్సీ జీఎన్ఎం అయినా చదివి ఉండాలి. అలాగే డిప్లొమా సర్టిఫికేట్స్ ఏమైనా ఉండాలి. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే 5 ఇయర్స్, బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు వచ్చి 3,000. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 2,400. అర్థమైంది కదా ఫ్రెండ్స్, 2,400, 3,000.
అది ఎస్సీ, ఎస్టీ అయితే 2,400, ఓబీసీ జనరల్ వాళ్ళకి 3,000 రూపాయలు. అప్లికేషన్ ఫీజు పక్కాగా కట్టాలన్నమాట. అప్లికేషన్ ఫీజ్ వన్స్ రిమిటెడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్స్. మీరేమన్నా కరెక్ట్‌గా ఫీజు కడితే కరెక్ట్‌గా మీ అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతది. లేదంటే తక్కువ ఫీజు కట్టినా సరే మీకు అవ్వదు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయ్యుండి 2,400 కట్టకుండా 1,200 కడితే అవ్వదు. అలాగే ఓబీసీ క్యాండిడేట్ అయ్యుండి 2,400 కడితే అవ్వదన్నమాట. సో, ఆన్‌లైన్ టెస్టులు మాత్రం 15 సెప్టెంబర్‌లో ఉంటదన్నమాట. ప్రిలిమినరీ టెస్ట్ ఇదిగోండి 15 సెప్టెంబర్. అలాగే ఆన్‌లైన్ సీబీటీ 2 వచ్చి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 4థ్ అక్టోబర్. 4థ్ అక్టోబర్‌లో ఉండదు. సో, ఇది దీని యొక్క పూర్తి వివరం ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. ఇదిగో ఇందులో 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇందులో మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పారు ఫ్రెండ్స్. మీకు అర్థం అవ్వాలని నేను సింపుల్‌గా మినిమైజ్ చేసి చెప్పేసాను డైరెక్ట్‌గా. సో, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.